తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా నరసంపేటలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనికి జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ సంబరాల్లో పాల్గొంటున్నారు. తాజా అప్డేట్స్ ని మా కొలీగ్ సౌమ్య అందిస్తారు. సౌమ్య, ఆ సంబరాలు ఎలా జరుగుతున్నాయి? వరంగల్ జిల్లా నరసంపేటలో ఉన్నాం. ఇక్కడ ఆల్రెడీ బతుకమ్మ సంబరాలు స్టార్ట్ అయ్యాయి. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బంగారు బతుకమ్మ ఉత్సవాలు ఈ రోజు నుంచి మొదలయ్యాయి. ఈ రోజు ఫస్ట్ డే. మనం చూడొచ్చు కవిత గారు బంగారు బతుకమ్మని ప్రస్తుతం పేరుస్తూ ఉన్నారు. స్టెప్స్ వైజ్ గా ఈ బంగారు బతుకమ్మని ప్రస్తుతం అయితే పేరుస్తున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మను తయారు చేస్తూ ఉన్నారు. మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. కవిత గారు జస్ట్ ఇంతకు ముందే చేరుకున్నారు. ఆవిడని అడిగి తెలుసుకున్నాం ఫస్ట్ డే ఎలా ఉంటుంది, అలాగే వరంగల్ జిల్లా నుంచి స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా బంగారు బతుకమ్మ తయారు చేయడానికి వరంగల్ జిల్లాని తీసుకోవడానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా? ముందుగా మీ అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు అండి. తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా V6 ఛానల్ ద్వారా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి బతుకమ్మ పండుగ మీ జీవితాల్లో శుభాన్ని తెస్తుందని తేవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మనందరికీ తెలుసు వరంగల్లో చాలా పెద్ద ఎత్తున బతుకమ్మ జరుపుతారని. సో జాగృతి గత 8 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారి బతుకమ్మ మొదలుపెట్టినప్పుడు కూడా వరంగల్ నుండే మొదలుపెట్టినాం. ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా మరి మహిళలందరినీ కూడా భాగస్వామ్యం చేయాలని అనుకుంటున్నటువంటి సందర్భంలో మరి వరంగల్ అయితే మంచి మెసేజ్ పోతుందని చెప్పి ఇక్కడ నుండి స్టార్ట్ చేయడం జరిగింది. వరంగల్లో అందులో పర్టికులర్ గా నర్సంపేట అనేది పాకాల చెరువు కట్టి మన మొత్తము తెలంగాణకు ఆదర్శంగా నిలిచినటువంటి ప్రాంతం. అంతేకాకుండా మన సాయుధ పోరాటంలో కూడా ఆ సాయుధ పోరాటం దగ్గర నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా చాలా పెద్ద ఎత్తున పోరాటాల గడ్డగా ఉన్నటువంటి ప్రాంతం నర్సంపేట. కాబట్టి నర్సంపేటని ఈసారి ఎంచుకోవడం జరిగింది. తెలంగాణ పునర్నిర్మాణంలో మహిళల పాత్ర అన్నటువంటి మెసేజ్ ఇవ్వడానికే మరి బంగారు తెలంగాణ నిర్మాణంలో బంగారు బతుకమ్మలు ఎత్తుదాం, బంగారు తెలంగాణ సాధిద్దాం అనే నినాదంతో ఈసారి ముందుకెళ్తాం. మొదటి రోజు ఎలాంటి స్పెషాలిటీ ఉంటాయి? మొదటి రోజు బతుకమ్మ తయారు చేసిన తర్వాత నుంచి కంప్లీట్ గా సద్దుల బతుకమ్మ వరకు కూడా రోజుకో స్పెషాలిటీ ఉంటుంది. ఈ రోజు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. అంటే ఇవాళ ఎంగిలి పడిన తర్వాత కూడా బతుకమ్మ చేస్తారనమాట. ఏమాత్రము మనము నిష్ట అక్కర్లేదు. ఇవాళ ఎంగిలి పడి అన్నం తిని బాగా ప్రశాంతంగా కూర్చొని బతుకమ్మ చేసుకోవచ్చు అనమాట. అందుకని ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. సో ఫస్ట్ డే అట్లా చేస్తారు. మేడం, మీరు చిన్నప్పటి నుంచి కూడా బతుకమ్మలు ఆడుతూ ఉంటారు కదా, సో మీకున్న ఎక్స్పీరియన్సెస్ ఏంటి? చిన్నప్పటి నుంచి ఎలా ఆడేవారు? అంటే మేము ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సోదరి మహిళలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి బతుకులు బంగారు భవిష్యత్తు కావాలని, వచ్చే బతుకమ్మ నాటికి తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు బతుకమ్మ, ఈరోజు 9 రోజులు, ఈరోజు ఎంగిలి పూలతో మొదలు పెట్టుకొని సద్దుల బతుకమ్మ వరకు మహిళలందరూ కూడా అంటే కొన్ని పండుగలు మహిళలకు సంబంధించి కొన్ని వ్రతాలు నోములు ఇంటి వరకే చేసుకునేవి, ఇండోర్ అనమాట. ఇదొకటి అవుట్డోర్ 9 రోజులు. అంటే మగవాళ్ళు రోజు బయటికి వెళ్ళి బయట అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ మహిళలందరూ కూడా ఒక ముక్కుముడిగా అందరూ కలిసి ఉత్సాహంగా మరి వాళ్ళ కుటుంబం గురించి కానీ వాళ్ళ గురించి తెలుసుకునేటువంటి అవకాశం ఈ పండుగ ద్వారా, ఈ బతుకమ్మ ద్వారా వాళ్లకు అవకాశం వస్తుంది. కాబట్టి చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. చిన్నప్పటి నుంచి కూడా అంటే మేము ఒకవైపు తీజ్ పండుగ నిర్వహిస్తూనే ఇంకోవైపు బతుకమ్మ ఊళ్ళో ఉండే అంటే ప్రకృతిని పూజించేటువంటి పండుగ. ప్రకృతిలో ఉండే అన్ని పువ్వులు కావచ్చు, ఈరోజు గూనుగు పూలు కావచ్చు, బంతులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మన సాంప్రదాయం, మన ఊళ్ళలో పండి మన పొలాల్లో తోటలో పండే పూలతోని వాటిని పూజిస్తూ బతుకమ్మను పేర్చుకొని మరి ఈరోజు చేసుకోవడం చాలా సంతోషం. తప్పకుండా భవిష్యత్ తరాలకు ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గౌరవ ఎంపీ కవిత గారి అధ్యక్షతన ఈరోజు ఒకప్పుడు గ్రామాల్లో ఊళ్ళలోనే పరిమితమైన ఈ బతుకమ్మ ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచంలో ఉండే తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం. భవిష్యత్తులో అందరూ కూడా దీనికి ఉత్సాహంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
అంతకంటే ముందు బతుకమ్మ అంటే చాలా మంది సిగ్గుపడేవారు, వచ్చి ఆడాలంటే ఏమనుకుంటారో ఏంటో అని అనుకునేవాళ్ళు. కానీ అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు అందరూ వస్తున్నారు, వచ్చి బతుకమ్మను పేరుస్తున్నారు. చిన్నపిల్లలు కావచ్చు, యువతులు కావచ్చు, ఎక్కువ ఉత్సాహంగా పాల్గొంటున్నారు, బతుకమ్మను పేరుస్తున్నారు. నా బ్యాక్ సైడ్ అంతా చూడొచ్చు, చాలా మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ నుంచే వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుని ముందు తరాలు ఎలా బతుకమ్మను పేర్చాలి, ఎలా ఆడిపాడాలి అనేది కూడా వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం అయితే చాలా మంది ఇక్కడ ఇంతకు ముందు వరకు కూడా పాటలు పాడి ఉత్సాహపరిచారు. ఇప్పటి వరకు బతుకమ్మ పాటను పాడుతూ మహిళలందరూ కూడా బతుకమ్మను పేర్చారు. చాలా పెద్ద పెద్ద బతుకమ్మలు పేర్చారు. ప్రస్తుతం కవిత గారు పేరుస్తున్నటువంటి బతుకమ్మ ఒకటైతే ఇక్కడ ఇంకా చాలా పెద్ద బతుకమ్మ ఉంది. అన్ని తీరొక్క పూలతో పేర్చినటువంటి బతుకమ్మ మనకు కనిపిస్తోంది. సో ఈ రోజు అయితే ఫస్ట్ ఎంగిల్ పూల బతుకమ్మతో స్టార్ట్ అయ్యి లాస్ట్ డే అంటే 9th డే సద్దుల బతుకమ్మతో ఎండ్ కాబోతోంది. కానీ ఇక్కడ మేకింగ్ ఆఫ్ బతుకమ్మ ఫినిష్ అయిన తర్వాత ఈవినింగ్ వెళ్లి ఒక గ్రౌండ్ లో అందరూ చేరి మహిళలందరూ అక్కడికి రాబోతున్నారు. అక్కడ మహిళలు అందరూ కలిసి బతుకమ్మ ఆడి పాడబోతున్నారు. ఓటు స్టూడియో. పెద్ద పెద్ద బొమ్మరిల్లు ఉయ్యాలో కట్టనే చిందమ్మ.